నాగార్జున సాగర్ నిండు కుండెలా కళకళలాడుతోంది. మరి కాసేపట్లో క్రస్ట్ గేట్లను అధికారులు ఎత్తబోతున్నట్టుగా తెలుస్తోంది. ఇన్ఫ్లో ప్రస్తుతం 3.58 లక్షల క్యూసెక్లుగా ఉంది. 2022 ఆగస్టు 11 తర్వాత నాగార్జున సాగర్ క్రస్ట్ గేట్లను ఈ రోజే ఎత్తుతున్నారు అధికారులు. దీంతో లోతట్టు ప్రాంతాల ప్రజల్ని అప్రమత్తం చేశారు అధికార యంత్రాంగం. సీనియర్ కరెస్పాండెంట్ రేవన్ నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ దగ్గర నుంచి లైవ్ లో జాయిన్ అవుతున్నారు మరింత సమాచారం ఇవ్వడానికి. రేవన్, సరిగ్గా ఎన్ని గంటలకి క్రస్ట్ గేట్లు ఎత్తబోతున్నారు అధికారులు? శ్రీశైలం ప్రాజెక్టు నుంచి భారీగా వస్తున్నటువంటి వరద నీటితోటి నాగార్జున సాగర్ ప్రాజెక్టు నిండుకుండను తలపిస్తోంది. దీంతో అధికారులు మరికొద్దిసేపట్లో ఈ క్రస్ట్ గేట్లను ఎత్తి దిగువకు కృష్ణమని విడుదల చేయనున్నారు. సరిగ్గా 10 గంటల సమయంలో కృష్ణం అంటే ఏదైతే కొన్ని క్రస్ట్ గేట్లను ఎత్తి దిగువకు విడుదల చేసేందుకు అధికారులు అయితే సన్నాహాలు చేస్తున్నారు. మరికొద్దిసేపట్లో ఈ గేట్లను అయితే ఎత్తివేయనున్నారు. 590 అడుగుల గరిష్ట నీటి స్థాయి మట్టం కలిగినటువంటి ఈ రిజర్వాయర్లో ప్రస్తుతం అయితే 582.50 అడుగులకైతే నీటి మట్టం చేరుకుంది. 312 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యం కలిగినటువంటి ఈ రిజర్వాయర్లో ప్రస్తుతం అయితే 288 టీఎంసీలకు చేరుకుంది. గత వారం రోజులుగా శ్రీశైలం ప్రాజెక్టు నుంచి భారీగా వరద నీరు వస్తుండటంతో నాగార్జున సాగర్లో గణనీయంగా నీటి మట్టం పెరిగింది. దీంతో అధికారులు సాగర్ క్రస్ట్ గేట్లను ఎత్తివేయాలని చెప్పి నిర్ణయించారు. మరికొద్దిసేపట్లో ఈ మనకు కనిపిస్తున్నటువంటి ఈ సాగర్ క్రస్ట్ గేట్ల నుంచి కృష్ణమ్మను కిందికి విడుదల చేయనున్నారు. ఇక్కడ నుంచి నేరుగా పులిచింతల ప్రాజెక్టుకు అయితే ఈ నీరు అయితే చేరుకోనున్నది. ఇందుకు సంబంధించి కూడా నల్గొండ జిల్లా కలెక్టర్తో పాటు సాగునీటి అధికారులు కూడా మరికొద్దిసేపట్లో దీనికి అంటే సాగర్ క్రస్ట్ గేట్లను ఎత్తివేయనున్నారు. గత ఏడాది పూర్తిగా అంటే ఆశించిన స్థాయిలో వర్షాలు లేకపోవడంతో పూర్తిగా ఒట్టిపోయింది. గత ఏడాది ఏమాత్రం కూడా సాగునీటిని ఇవ్వలేదు. కనీసం క్రస్ట్ గేట్లను కూడా ఎత్తినటువంటి పరిస్థితి. ఈసారి ఆశించిన స్థాయిలో ముందుగానే నాగార్జున సాగర్ నిండడంతో ఇటు ఆయగట్టుకు నీరుని విడుదల చేస్తున్నారు. ఇప్పుడు మరికొద్దిసేపట్లో సాగర్ క్రస్ట్ గేట్లను కూడా విడుదల చేస్తున్నారు. మనకు సైరన్ కూడా వినిపిస్తోంది. ఈ సైరన్ అంటే మరికొద్దిసేపట్లో అంటే ఈ సాగర్ క్రస్ట్ గేట్లని ఎత్తి నీటిని విడుదల చేస్తామనే సిగ్నల్ కూడా ఇస్తున్నారు. అంటే ఇది కూడా సైరన్ కూడా మోగిస్తున్నటువంటి పరిస్థితి. ఇప్పటికే నల్గొండ, సూర్యాపేట జిల్లాలకు చెందినటువంటి కలెక్టర్ అయితే ప్రత్యేకంగా లోతట్టు ప్రాంతాల ప్రయాణాలను కూడా అప్రమత్తం చేశారు. ఎవరు కూడా మత్స్యకారులు అయితే అంటే కృష్ణానదిలోకి చేపల వేటకు వెళ్ళొద్దని చెప్పినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. గత 2022 ఆగస్టు 11వ తేదీన అంటే ఈ క్రస్ట్ గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు. లాస్ట్ ఇయర్ నీరు లేకపోవడంతో క్రస్ట్ గేట్లు ఎత్తలేదు. ఈసారి కూడా ఆగస్టు ఈరోజు 5వ తారీఖు నాడు మరికొద్దిసేపట్లో ఈ క్రస్ట్ గేట్లను అయితే ఎత్తేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. మొదట దాదాపు 50,000 క్యూసెక్ల నుంచి సాయంత్రం వరకు 2 లక్షల క్యూసెక్ల నీటిని విడుదల చేసేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. 585 అడుగుల నీటి మట్టాన్ని మెయింటైన్ చేస్తూ ఏదైతే డ్యామ్ క్రస్ట్ గేట్లకు సంబంధించి ప్రోటోకాల్ పాటిస్తూ దిగువకు నీటిని విడుదల చేస్తామని చెప్పి అధికారులు అయితే చెప్తున్నారు. మరికొద్దిసేపట్లో క్రస్ట్ గేట్లను ఎత్తనున్నారు. దిగువకు జాలువారే కృష్ణమ్మ సోయగాలను చూసేందుకు కూడా పెద్ద ఎత్తున పర్యాటకులు అయితే నాగార్జున సాగర్కి అయితే తరలి వస్తున్నటువంటి పరిస్థితి. రైట్ రేవన్.